మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నలుగురిలోనూ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలన్నది నేను నేర్చుకున్న పాఠాలు చెప్తాను. తర్వాత మీ ఇష్టం మీరెలా ఉంటే అలా ఉండండి. ఇది నా క్యాబిన్ అనమాట. దాంట్లో కూడా ఒక ఆర్ట్ వర్క్ ఉంది. ఆహ్, ఈ క్యాబిన్ అంతా చూస్తున్నారు గదా! నా క్యాబిన్ మేటు దువ్వెన ఇలాగ హెయిర్ తోటుంది. హెయిర్ తీయదు. తల దువ్వేసుకొని అలా పెట్టేస్తది. సో, అందరిలోనూ అంటే తన ఇంట్లో తనెలా ఉన్నా పర్వాలేదు. కానీ చాలా స్ట్రాంగ్ మైండెడు, ఒపీనియనేటెడు, మంచి ఫ్రెండే. కానీ ఆహ్, తను మొదటి నుంచి కూడా ఇల్లు క్లీన్ చేయడం ఇష్టం ఉండదు. తన ఇల్లు ఆస్టిన్‌లోనే నాకు తెలుసు 25 ఏళ్ల కింద తెలుసు. ఇల్లు క్లీన్ చేయదు. చాలా కానీ యానిమల్స్ అంటే ఇష్టం. అంటే హార్సెస్ ఉండేవి 2 అన్నీ చచ్చిపోయినాయి తర్వాత. ఇప్పుడు ఒక కుక్క, ఒక పిల్లి ఉన్నట్టుంది. లాస్ వేగాస్‌లో ఉంటది. సో, నలుగురిలోకి వచ్చినప్పుడు నేను చెప్పేదేంటంటే కొంచెం క్లెన్లీనెస్ అంటే మరీ అలా ఉండకూడదు అని. కానీ తన పద్ధతి తనదే తన వైపే పెట్టుకుంటది. ఇటువైపు పెట్టదు. ఆహ్, తర్వాత మనం ఎస్పెషల్లీ పూజలకి, భజనలకి వెళ్ళి పక్కన కూర్చుంటాం గదా! తప్పనిసరిగా మొహం కడుక్కోండి. మూతి కడుక్కొని అంటే వాసన మన నోటి వాసన మనకి ముక్కు అక్కడే ఉన్నా కూడా నోట్లో వాసన తెలీదు. అదే దేవుడి విచిత్రం. అందరివి తెలుస్తాయి. అందుకని మన బాడీ ఓడర్ పక్కన భజనల దగ్గర ఆహ్, రాకుండా కొంచెం క్లీన్‌గా వెళ్ళాలి. అది ఎందుకెళ్ళాలంటే మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను. నువ్వెవరు చెప్పడానికి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఆహ్, అంటే అలాగని ప్రతీదీ ఎన్ఫోర్స్ చేయమంటలేదు. చూసి చూడనట్టు ఉండాల్సినవి చాలానే ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నేనైతే ఎప్పుడు భజనలకెళ్ళే ముందు సాయంత్రం 3కి భజనలైతే 2:30కి నేను తప్పనిసరిగా మొహం కడుక్కొని, కొంచెం క్లీన్‌గా శుభ్రంగా ఉండి వెళ్తానన్నమాట. వీలైతే స్నానం చేసి వెళ్తాను సాయి సెంటర్ భజనలకి. ఎందుకంటే పక్కన కూర్చుంటాం కదా! మన వాసన వాళ్ళకి రాకూడదని. నేను చెప్పే విషయాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత ఈవిడికైతే పిల్లలు లేరు. అదే పిల్లలున్న తల్లిదండ్రులైతే మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? మీ పిల్లలు అస్తమాను చూస్తున్నారు. చెప్పారు కదా ఆయన, నేను పాత వీడియోలో చెప్పాను. ఆ పాస్టర్ వచ్చి చెప్పారు కదా! ఆహ్, నన్ను వెయిట్ చెయ్యి చూడు. ఎవరైనా నన్ను చూస్తే చెప్పంటే, పాప నిన్నెవరో చూస్తున్నారు, నిన్ను చూస్తున్నారు అంటే, ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడట్లేదని. అలా 2, 3 సార్లు అయ్యాక పొటాటోస్ తీసుకుంటాడు. ఒక పొలంలో ఇంకో చోటేమో కార్ను. హ్మ్. అంటే అడగకుండా డబ్బులు ఇవ్వకుండా తీసుకుంటున్నాడనమాట. సో, అతను చివరికి చెప్తది పాప, నేను చూస్తున్నాను డాడీ నిన్నని. పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కనీసం ఆ దువ్వెనలు క్లీన్ చేయటము, ఇల్లు కొంచెం క్లీన్‌గా ఉంచుకోవటం, ఆ శుభ్రత అన్నది మానవులకు ఉంది కాబట్టి కొంచెం ఉంటే బావుంటది. అలాగని ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోయి విపరీతంగా టిష్యూ పేపర్ వాడేసి అలా చేయమని ఎవ్వరు అడగట్లేదు. కొంచెం టైడీగా ఉంటే బావుంటది. ఎస్పెషల్లీ ఆ దువ్వెనలవి చిరాకుగా ఉంటాయి. పబ్లిక్‌లోకొచ్చి పక్కన ఇంకొక మనిషి ఇంకో రూమ్‌మేట్ ఉన్నప్పుడు కూడా ఆ బిహేవియర్ మారట్లేదు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేనెవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. బట్ నాకు తోచింది చెప్తున్నాను. థాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ అండ్ సపోర్టింగ్ మై వీడియోస్. మీరు మీ ఉద్దేశాలు మీరు కామెంట్‌లో పెట్టండి. ఇది మా రూమ్‌మేటు తల దూకుని అలా వదిలేస్తదనమాట. ఆవిడ 74 ఏళ్ళు. ఐ యామ్ ద పర్ఫెక్ట్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్తది అస్తమానును. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను. పిల్లలు లేరు, హస్బెండ్ లేరు, ఎవరు లేరు. కానీ నాకు ఫ్రెండే మంచి చాలా ఆమెలో కూడా కొంచెం మంచుంది. బట్ ఇది మాత్రం నన్ను ఇబ్బంది పెడుతోంది కానీ చూసి చూడనట్టు ఊరుకోవాలి. ఆమెనేమీ అడగడానికి లేదు. వెరీ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్. ఒక్కర్తి బతికింది ఇన్ని రోజులు. సో, ఇది మాత్రం ఇబ్బంది పెడుతోంది నన్ను. నేను చెప్పాను క్లెన్లీనెస్ ఉండాలి అది ఇది అని. అయినా కూడా ఏం ఎక్కట్లేదు. థ్యాంక్ యూ.